ఓకే ఫ్రెండ్స్, మనకి ఆన్సర్ వచ్చేసి గుణకారం ఆవర్తన సంకలనం అనేది అర్థం చేసుకోలేడు. నెక్స్ట్ వన్, సున్నా నియమాలను రచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? సున్నా నియమాలను రచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఓకే ఫ్రెండ్స్, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మహావీర. మహావీర సున్నా నియమాలను రచించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? మహావీర. నెక్స్ట్ వన్, భిన్నాలలో కూడికలు నేర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. భిన్నాలలో కూడికలు నేర్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. గ్రిడ్ పేపర్. భిన్నాలలో కూడికలు నేర్పడానికి గ్రిడ్ పేపర్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, భౌతిక శాస్త్రాన్ని బోధించుటకు అనువైన విద్యార్థి కేంద్రిత పద్ధతి ఏమిటి? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. భౌతిక శాస్త్రాన్ని బోధించుటకు అనువైన విద్యార్థి కేంద్రిత పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. హ్యూరిస్టిక్ పద్ధతి. హ్యూరిస్టిక్ పద్ధతి. నెక్స్ట్ వన్, కారణాలు తెలుపుట ఈ విద్యా లక్ష్యము యొక్క స్పష్టీకరణ. కారణాలు తెలుపుట ఈ విద్యా లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఏ విద్యా లక్ష్యం? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వినియోగం. నెక్స్ట్ వన్, బడిలో తోటను పెంచడం. బడిలో తోటను పెంచడం అనే అంశాన్ని బోధించడానికి అనువైన పద్ధతి ఏమిటి? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. బడిలో తోటని పెంచడం అనే అంశాన్ని బోధించుటకు అనువైన పద్ధతి ఏం పద్ధతి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు. నిర్వచనాలకు సంబంధించి గ్యారంటీ ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కన్నింగ్ హామ్. నెక్స్ట్ వన్, ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాలన్నీ సూక్ష్మంగా చెప్పడం. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాలన్నీ సూక్ష్మంగా చెప్పడం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏకకేంద్ర ఉపగమనం. ఏకకేంద్ర ఉపగమం. నెక్స్ట్ వన్, పరిసరాల విజ్ఞానాన్ని ఈ కమిటీ సూచనల మేరకు పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2లుగా విభజించి బోధించడం జరిగింది. సో మనకి ఆన్సర్ అనేది గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈశ్వరీభాయ్ పటేల్. పరిసరాల విజ్ఞానాన్ని ఈ కమిటీ సూచనల మేరకు పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2గా బోధించింది ఎవరు? ఈశ్వరీభాయ్ పటేల్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.